శ్రీమాత్రే నమః. జపశాస్త్రం అనేది ఎంతో శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనా విధానం. మన భారతీయ యోగులందరూ, గొప్ప మహాత్ములందరూ కూడా ఆమోదించిన ఒక యోగ శాస్త్రం. సాధకులు ఏదో ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి దీన్ని అభ్యసిస్తారు. మనస వాచ కర్మణ దీని మీదే దృష్టి పెట్టి కరెక్ట్ విధానంలో కనుక సాధన చేస్తే మీరు అనుకున్న లక్ష్యాన్ని తప్పకుండా చేరుతారు. జపం చేసే యొక్క పద్ధతి 3 పద్ధతుల్లో సాధన చేయవచ్చు. ఒకటి, మంత్రాన్ని గట్టిగా చెప్పడం. అది అంత ఆమోదదాయకమైనది కాదు, అసలు పరిగణలోకే తీసుకోము. రెండవది, పెదవులు కొద్దిగా కదులుతూ ఉంటాయి, నాలుక కదులుతూ ఉంటుంది. ఆ శబ్దం సాధకునికి కూడా వినిపించదు. అలాంటి ఒక స్థితిలో మంత్రాన్ని జపం చేస్తూ ఉంటాము. దీన్ని ఉపాంశు అంటాము. అంటే ఏదో మంత్రం నేను చేస్తున్నాను కానీ ఎవరికీ అర్థం కాదు, కనీసం ఆ శబ్దం నాకు కూడా వినిపించదు. చిన్నగా శబ్దం చేస్తూ సాధకునికి కూడా వినిపించకుండా ఈ జపం చేస్తూ ఉంటున్నాము. ఆ జపం కాస్త మానసిక జపంగా మారుతుంది. ఇది 3వ విధానం. సో మానసిక జపంలో నాలుక కదలదు, పెదవులు కదలవు. జస్ట్ మనసులో ఆ మంత్రం మననం అవుతూ ఉంటుంది నిరంతరం. ఒక ఫ్రూట్ఫుల్ రిజల్ట్ రావాలి అంటే మానసిక జపం అనేది చాలా అత్యుత్తమమైనది. దీని వివరాల్లోకి వెళ్ళే ముందు ఓంకార తత్వాన్ని ప్రాథమికంగా ఎలా విభజించబడింది ఒకసారి చూద్దాం. ఓంకారాన్ని ఆ, ఉ, మా ఈ 3 వర్ణమాలలుగా విభజించబడింది అని అంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం కదా. ఇది ఎందుకు ఇక్కడ అవసరం అంటే, మనం చేసే జపం యొక్క స్థితి ఎట్లా మారుతుంది అని తెలుసుకోవడానికి చిన్న ఎగ్జాంపుల్గా దీన్ని చెప్తున్నాను. ఆ, ఉ, మా అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, లేదా సృష్టి, స్థితి, లయ. సృష్టి అంటే క్రియేషన్, స్థితి ప్రిజర్వేషన్, లయ డిస్ట్రక్షన్. డిస్ట్రక్షన్ అంటే ఇక్కడేదో విధ్వంసం జరుగుతుంది అని కాదు, ఏకత్వం జరుగుతుంది. సాధకుడు భగవంతుడు ఒక్కటిగా అయిపోతారు, లయం అయిపోతారు. 2 అనేవి ఉండవు, డిజాల్వ్ అయిపోతుంది అనే అర్థంలో డిస్ట్రక్షన్ అని అంటాము. సో ఉపాంశు జప సాధనలో సాధన చేస్తూ ఉంటాము. దీనిలో శ్వాసక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. బాహ్యంగా ఉన్న గాలి యొక్క పాత్ర దీనిలో ఉంటుంది. అంటే రేచకం, పూరకం, కుంభకం ఈ 3 స్థితులు జరుగుతూ ఉంటాయి. శ్వాస తీసుకోవడం జరుగుతుంది, కుంభించడం జరుగుతుంది, శ్వాస బయటికి వెళ్ళటం కూడా జరుగుతుంది. మనం కావాలని శ్వాస తీసుకోని అవసరం లేకుండా జరిగిపోతూ ఉంటుంది మంత్రం చేస్తూ ఉన్నప్పుడు. జపం చేయాలి అంటే మనకు ఒక మంత్రం కావాలి. ఆ మంత్రం మనకు తెలుసు కదా అని ఏదో ఒక మంత్రం చేస్తే అది మనకు సిద్ధించదు, అంటే పని చేయదు. సో ఒక మంత్రం చేయాలి, మంత్ర సాధన చేయాలి అంటే అది గురుముఖంగా మాత్రమే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే గురుముఖంగా మంత్రం తీసుకుని దాన్ని సాధన చేస్తూ ఉంటామో అప్పుడు ఆ పరాశక్తిని మనం అనుభూతి చెందగలుగుతాము. కేవలం గురువు యొక్క కృప ద్వారానే, గురు శక్తి ద్వారానే ఆ పరాశక్తిని మనం అనుభూతి చెందగలుగుతాము. గురు మంత్రం ద్వారా జపం మనం సాధన చేస్తూ ఉన్నప్పుడు, అభ్యసిస్తూ ఉన్నప్పుడు ఈ భౌతిక శరీరం మరియు మనస్సు శుద్ధి చేయబడుతూ ఉంటాయి. ఆ ప్రక్రియ అనేది మొదలవుతుంది. ఈ శరీరం మరియు మనసు విషరహితంగా ఉంటాయి. ఈ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు మెల్లగా సాధకుడు చేసే ఆ జపం ఇంకా
యాక్టివ్ అవుతూ ఉంటుంది. యాక్టివ్ అవుతూ ఉన్నప్పుడు తెలియకుండానే బాహ్యంగా, అంటే కేవలం పెదవులు నాలుక కదులుతూ ఏదైతే జప సాధన జరుగుతుందో ఆ జపం మానసిక జపానికి దారితీస్తుంది. ఈ మానసిక జపంలో శ్వాస యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. రెస్పిరేటరీ సైకిల్ అంటాము, ఇన్హలేషన్, ఎక్సలేషన్. ఇవి చాలా స్లో అయిపోతాయి. నిదానంగా శ్వాస అనేది జరుగుతూ ఉంటుంది. రెస్పిరేటరీ సైకిల్ యొక్క సమయం పెరుగుతుంది. ఆ సమయం పెరిగింది అంటే మన శ్వాసలు తగ్గిపోతున్నాయని అర్థం. ఎప్పుడైతే శ్వాస క్రియలు తగ్గుతున్నాయో, ఈ సమయం తగ్గుతూ వస్తుందో అప్పుడు జపమంత్రం నాదంగా మారుతుంది. నాదం అంటే ప్రకంపన. ఈ నాదంలో సాధకుడు రకరకాల శబ్దాలు వినడం జరుగుతుంది. ఎందుకు అంటే మన బ్రెయిన్లో ఎన్నో వేల నాడులు ఉన్నాయి, నాడీ కేంద్రాలు. వీటినే మనం గ్రంథులు అంటాము. ఆ గ్రంథులలో లెక్కలేనన్ని చక్రాలు ఉన్నాయి. గురు జపం యొక్క శక్తి ఈ గ్రంథులలోకి చొచ్చుకుపోతుందో ఈ చక్రాలు చాలా వేగవంతంగా తిరగడం మొదలు పెడతాయి. ఎప్పుడైతే అవి తిరుగుతున్నాయో మనం రకరకాల శబ్దాలు వినడం జరుగుతుంది. ఆ జపం చేస్తూ ఉన్నప్పుడు మనం ఏవో శబ్దాలు వింటూ ఉంటాము. అది ఎక్కడి నుంచో బయట నుంచి వస్తున్నట్టు మనకు వినిపిస్తుంది. కానీ లోపల మన గ్రంథులలో ఉన్న ఈ లెక్కలేనన్ని చక్రాలు అత్యంత వేగవంతంగా తిరగడం వలన ఉద్భవించే శబ్దం అది. ఈ శబ్దం ఎట్లా ఉంటుంది అంటే ఒక్కొక్కరికి వారి స్థితిని బట్టి ఒక్కొక్క రకంగా వినిపిస్తూ ఉంటుంది. శంఖనాదంలా వినిపించవచ్చు, ఢమరుకం, మువ్వల శబ్దం, వేణునాదం వింటూ ఉంటాము. లేదు అంటే ఎక్కడి నుండో దూరం నుండి ఒక తుఫాను, సుడిగాలి అట్లా చుట్టుకుంటూ 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 లోపలికి వెళ్ళిపోయినట్టు ఒక భావన అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆ సాధకుని యొక్క శరీరంలో జరిగే క్రియలు. ఎక్కడో బాహ్యంగా వింటున్నాను అనే భ్రమలో ఒక్కొక్క సాధకుడు ఉంటూ ఉంటాడు. కానీ అన్నీ అంతర్గతంగా జరుగుతూ ఉన్న ప్రక్రియలు అవన్నీ. భయం లేకుండా ఈ శబ్దాలని గమనిస్తూ ఉండాలి. ఈ శరీరం మరియు మనస్సు ఇంకా తీవ్రంగా ఆ శుద్ధి జరగటం అనే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. అంటే ఈ ప్యూరిఫికేషన్ అనేది ఇంకా జరుగుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. అప్పుడు ఈ శబ్దాల నుండి అనేకమైన లైట్స్, వెలుతురు, కాంతుల్ని, ఎన్నో రంగులతో కలిగి ఉన్న కాంతుల్ని మనం దర్శించగలుగుతాం. ఒకటే జ్యోతిలాగా కనిపించవచ్చు, చుక్కలు లాగా కనిపించవచ్చు. ఒక లైట్ వెలిగి ఆరుతూ ఉంటే ఎట్లా ఉంటుంది అట్లా అనిపిస్తూ ఉంటుంది. నాదం అనేది తగ్గిపోయి జ్యోతినే మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మధ్యమ అంటాము. దీనిలో చిత్తశుద్ధి అనేది జరుగుతుంది, ప్యూరిఫికేషన్ ఆఫ్ కాన్షియస్నెస్. ఈ స్థితిలో అంతర ఆకాశాన్ని దర్శించగలుగుతాము. ఎప్పుడైతే ఈ అంతర ఆకాశం స్పష్టంగా నిర్మలంగా దర్శనం ఇస్తూ ఉందో అప్పుడు ఈ మధ్యమ అనేది అంతమవుతుంది. అంతరాకాశ దర్శనం అనేది ఎలా ఉంటుంది అని చెప్పచ్చు అంటే సూర్యోదయం ఉంటుంది కదా. సో సూర్యోదయం మనం వెళ్తాము, చూస్తాము, సూర్యుడు కనిపించడు కానీ ఆకాశం చాలా నిర్మలంగా ఉంటుంది, వెలుతురుతో కూడిందై ఉంటుంది, ఒక రకమైన తేజస్సు ఉంటుంది. అట్లాంటి దర్శనం మనకు జరుగుతూ ఉంటుంది. చీకటి అనేది ఉండదు. ఆ స్థితిలో సాధకుడు ఇంకా మరింత లోతుగా తన సాధనలోకి వెళ్తూ ఉంటాడు. జప ప్రక్రియ అనేది ఇంకా లోతుగా జరుగుతూ ఉంటుంది. ఈ మైండ్ అనేది, మనసు ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇది ప్రయత్నపూర్వకంగా కాకుండా దానికి అదే జరుగుతూ ఉంటుంది. జప ప్రక్రియలో ఆటోమేటిక్గా ఇంకా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ జ్యోతి మండలాన్ని దర్శించడం జరుగుతుంది. అది ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే కళ్ళు మూసుకొని ఆ జపం చేసేటప్పుడు మనం చీకటిలో ఉన్నా సరే మన లోపల ఆ దివ్యమైన తేజస్సుని దర్శించగలుగుతాము. ఎవరో లైట్ వేశారా అన్నట్టు. కొంతమంది లైట్స్ ఎడం వైపు ఫస్ట్ దర్శిస్తూ ఉంటారు, తర్వాత అది కుడివైపు మారుతూ ఉంటుంది, తర్వాత ఆ రెండు కలిపి ఒకే జ్యోతిలాగా మనం ఈ మధ్య భాగంలో
చూడగలుగుతాము. ఇవన్నీ మీరు ప్రయత్నపూర్వకంగా లేదా సాధకుడు ప్రయత్నపూర్వకంగా ఏమీ చేయనక్కర్లేదు. ఆ జపం నిరంతరం సాగుతూ ఉన్నప్పుడు గురువు యొక్క కృప, ఆ శక్తి మన లోపల ఏదైతే చేయాలో అది చేస్తూ ఉంటుంది, ఆ క్రియలను జరిపిస్తూ ఉంటుంది. ఈ సమయంలో జ్యోతి మండలాన్ని దర్శించే సమయంలో ఒకవేళ సాధకునికి ఒక సాకార రూపం పైన ఇష్టం ఉంటే కనుక ఆ రూపాన్ని దర్శించడం జరుగుతుంది. లేదు నిరాకారం పైన దృష్టి ఉంటే ఆ నిరాకారాన్ని ఒక విశుద్ధ జ్యోతిలాగా దర్శించడం జరుగుతుంది. అది ఎంత ఆత్మానందాన్ని కలిగిస్తుంది అంటే కేవలం ఆ స్థితిలో అట్లా ఉండిపోవాలి అనిపించేంతగా. నిరాకారం అనేది ఎలా అంటే మనకి దైవం అంటే అందరూ ఇష్టమే. ఎవరికి నచ్చిన రూపాన్ని వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు, కొలుస్తూ ఉంటారు. సో ఏది తెలీదు అన్నప్పుడు ఆ పరాశక్తికి మనం శరణాగతి అయి ఉన్నప్పుడు ఎటువంటి క్రియ లోపల జరగాలో అది జరిగి ఆ విశుద్ధ జ్యోతిని సాధకుడు దర్శించుకోవటం జరుగుతుంది. ఆ జ్యోతి ఈ సాధకుని ఆలింగనం చేసుకుంది అని చెప్పచ్చు. అంటే మొత్తం శరీరం అంతా ఆ కాంతి మాత్రమే ఉంటుంది. అంటే ఆ శుద్ధ చైతన్యము ఈ సాధకుడు ఒక్కటైపోతారు. చిత్తశుద్ధి ద్వారా దీన్ని అనుభూతి చెందగలుగుతాము. ఈ స్థితిలో సాధకునికి మరియు భగవంతునికి మధ్యన వ్యత్యాసం అనేది ఉండదు. ఇద్దరు ఒక్కటే అనే స్థితిలో ఉండడం జరుగుతుంది. ఈ ఓంకార స్థితిని పశ్యంతి అంటాము. ఇంకా అడ్వాన్స్గా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అంటే ఎటువంటి ప్రయత్నం లేకుండా ఇది అంతా జరుగుతూ ఉంటుంది. సాధనలో ప్రతి సాధకునికి కూడా మనస్ఫూర్తిగా శరణాగతి అయి ఆ జపం చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రక్రియలన్నీ ప్రతి సాధకునిలో జరుగుతూ ఉంటాయి. ప్రతి సాధకుడు అనుభూతి చెందుతూ ఉంటాడు. ఈ విశుద్ధ జ్యోతిని మనం చూస్తూ ఉంటాం కదా, వాళ్లను ఋషులు అంటాము. అంటే ఋషులు ఓంకార సాధకులు. ద్వంద్వ స్థితి అని చెప్పచ్చు ఇది. అంటే ఇంకా ఏదో ఒక దానిపైన దృష్టి పెట్టి సాధన చేస్తున్నాం కదా, ఖండ స్థితి. దీని నుంచి పరాశక్తి యొక్క అనుగ్రహంతో ఆ అఖండ చైతన్యంలోనికి మనం ఏకమయ్యే ఒక స్థితిని అఖండ స్థితి అంటాం. ఓంకార సాధన కూడా లేకుండా కేవలం ఆ పరాశక్తిలో మనం లయం అవ్వడమే అఖండ స్థితి అని చెప్పచ్చు. జప సాధన యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అంటే అటువంటి స్థితికి చేరటమే. ఆ పరాశక్తిలో మనం లయమైపోవాలి. ఆ ఏకత్వాన్ని మనం అనుభూతి చెందాలి. అప్పుడు మాత్రమే దీని యొక్క ఫలితం చేకూరినట్టు. నేను జపం చేసేటప్పుడు నాకు జరిగిన కొన్ని ప్రక్రియలు, దీనిలో ఏమైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించండి. థ్యాంక్ యూ.